భారతదేశంలో ఇటీవల జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత వరుసగా గ్యాస్ అదేవిధంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచడాన్ని మాత్రం ఈరోజు వామపక్ష నేతలు ఈరోజు దాన్ని ఆందోళన చేపట్టారు. అందులో భాగంగానే ఈరోజు రాస్తారోకో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారందరిని కూడాను ముందస్తు అరెస్టులు చేసే పరిస్థితి. ఎవరైతే అంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తున్నారో పెంచినటువంటి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసించేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రస్తుతం మాత్రం అరెస్టుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వామపక్షాలు పిలుపునిచ్చినటువంటి ఈ అరెస్టుల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం వీరందరూ కూడాను అరెస్ట్ కాబట్టి ప్రస్తుతం ఎలా తీసుకోవచ్చు అరెస్టులు? ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో పేదల ప్రజలు ఈవేళ బతుకులు చిత్రమైపోయింది. ఈవేళ రాస్తారోకో చేస్తామంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసింది. ఈ అక్రమ అరెస్టులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చి అరెస్ట్ ఈరోజు 15 రోజుల కాలంలో 4 సార్లు గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రశ్నిస్తున్నామని ఈరోజు వామపక్షాలను అక్రమంగా అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ప్రొటెస్ట్ చేసిన పబ్లిక్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టులను ఏ విధంగా తీసుకోవాలి? ఈరోజు ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టులతో నిర్బంధించాలని చూస్తుంది. ఈ నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఈ అరెస్టులను ఏ విధంగా తీసుకోవచ్చు? పెంచిన పెట్రోల్ ధరను తగ్గించాలని మీరు చేస్తున్న పోరాటానికి ఇలా ఆటంకం కలిగిస్తున్నారు. మొత్తం ఏంటంటే ట్రంప్ నరేంద్ర మోడీ చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఈవేళ సంక్షోభం అనేది ఏర్పడింది. ఈ సంక్షోభానికి నరేంద్ర మోడీ ట్రంపే కారణం కాబట్టి మొత్తం ఈవేళ చీకటి జీవోలు చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఈవేళ ప్రజలపై భారాలు పడుతున్నాయి. దీన్ని వెంటనే ప్రస్తుతం వామపక్షాలు ఏదైతే రాస్తారోకోకు పిలుపునిచ్చారో దాన్ని పోలీసులు భగ్నం చేశారు. వరుసగా 3 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు గ్యాస్ ధరలు కూడా పెంచడం ఇవన్నీ ప్రజలపై తీవ్ర భారం చూపుతున్నాయి. ఈ పెంచినటువంటి ధరలను తగ్గించాలని చెప్పి వామపక్ష నాయకులు ఇచ్చినటువంటి పిలుపుకు చాలామంది ఈరోజు రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం జరిగింది. అయినప్పుడు కూడా దాన్ని భగ్నం చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ పరంపర కొనసాగుతుందో ఈ పరంపర నేపథ్యంలో ప్రజలకి ధరల భారం పడకుండా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు విఫలం అయిందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడాను రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఈరోజు రవాణా వ్యవస్థపై పూర్తిగా ఇంపాక్ట్ చూపుతుంది. ఆ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలకి ధరల భారం మోపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ ధరల పెంపు విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ని ఇలా అడ్డుకోవడం అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దీంట్లో కార్పొరేట్లకు ఉపయోగపడే రకంగా చేస్తున్నాడు తప్ప నరేంద్ర మోడీ గారు సాధారణ జనంకి మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే రకంగా అనే రకంగా చేయట్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు పెట్రోలు డీజిల్ గ్యాస్ దపదపాలుగా పెంచుతారు. ఒకేసారి పెంచితే ప్రజలు తిరగబడతారని చెప్పి భయపడి అప్పుడప్పుడు కొద్దిగా పెంచుతున్నాడు. ఇది మాత్రం దేశవ్యాప్తంగా మేము యాజిటేషన్ చేస్తాము. ఇటీవల 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ ధరల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్యాస్ ధర మళ్ళీ పెరగడం, గ్యాస్ కొరత ఉందని చెప్తున్నారు. ఓవైపు సేవింగ్ చేయాలని చెప్పి క్రూడ్ ఆయిల్ కొరత ఉందని చెప్పేసి వినియోగం తగ్గించుకోమని ఒక పక్క తగ్గించుకోమని చెప్పి మరోవైపు ఈ ధరలు పెంచడం ఏ విధంగా జనానికి టూర్లు తగ్గించుకోమంటున్నాడు నరేంద్ర మోడీ గారు. ఆయన చెప్పిన మరుసటి రోజే 5-6 దేశాలకి పర్యటనకి వెళ్ళాడు. మరి ఆయన పాటించాలి కదా. చెప్పేవాళ్ళు మొదట పాటిస్తే జనం అది పాటిస్తారు. అది పాటించకుండా చంద్రబాబు నాయుడు వెనకాల ఒక 25 వెహికల్స్ పెట్టుకొని వెళ్తున్నాడు ప్రోటోకాల్ దీంతో. ఆయన ఒక 25-30 కార్లు పెట్టుకొని వెళ్తున్నాడు. మరి పాటించాలా? జనంకి చెప్పినటువంటి నాయకుడు అనేవాడు పాటిస్తే జనం పాటిస్తారు. కబుర్లు చెప్పి చేయవలసిన పనులు చేసుకుని వెళ్తే సాధారణ జనం ఎలాగా? ఒకటి ఈ మధ్యకాలంలో విమానాలకి వాడే ఇంధనం రేట్లు తగ్గించాడు. అంటే కార్పొరేట్లకు ఉపయోగపడే రేట్లు తగ్గిస్తున్నాడు. కార్పొరేట్లకు ఉపయోగపడాలి. అంతిమంగా సాధారణ జనం పేద ప్రజానీకం ఏమైపోయినా ఇబ్బంది లేదనేటువంటి దీంట్లోనే ఆయన పరిపాలన సాగుతుంది అనేటువంటిది. చూస్తే కనుక ఏదైతే ఇంధనం కొరత ఉందో ఆ కొరతను కట్టడి చేసేందుకు పొదుపు మంత్రాన్ని వినియోగించాలని ప్రధానమంత్రి పిలుపునిస్తారు. కాకపోతే విమానానికి సంబంధించిన ఇంధనం ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, మరోవైపు వంటింటి గ్యాస్ను కూడా ధర పెంచడం, ఈ పరిణామాలన్నీ కూడా భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో యుద్ధ ప్రభావం పడింది. క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. ధరలు పెంచాల్సిన ఆవశ్యకత నెలకొన్న నేపథ్యంలో ప్రజలపై భారం పడుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించేందుకు వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపుకు మాత్రం ఈరోజు ఆదిలోనే పోలీసులు భగ్నం చేశారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారతదేశంలో
సామాన్యులు జీవనం సాగించేందుకు ఎటువంటి సూచనలు కూడా కనిపించట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా సాధారణ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలపై ఈ ధరల భారం ఎంతగానో పడుతుందన్నలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.